3 BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, రీసెంట్ టైమ్స్ లో చాలా మంది ఈ స్మాల్ క్యాప్స్ లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే రిటర్న్స్ కూడా సుమారుగా బాగానే వస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఎస్పెషల్లీ సెప్టెంబర్ 12న స్మాల్ క్యాప్స్ ఒక 4%, మిడ్ క్యాప్ ఒక 3% డౌన్ అయిందని విన్నాను. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అండ్ ఒకవైపు ఏమో మార్కెట్ కూడా మంచి బుల్ రన్ మీద ఉంది. మరి ఈ ఫ్లక్చువేషన్స్ ని ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? సో డౌట్ ఏం లేదండి, స్మాల్ క్యాప్స్ హావ్ బికమ్ ఫేవరెట్ ఫర్ ఆల్ ద ఇన్వెస్టర్స్. ఇప్పుడు మీరు మా క్లయింట్ ఒకరిని తీసుకున్నారనుకోండి సార్, ఆయన ఒక 20,000 SIP చేయమంటే ఆయనే మాకు చెప్పడం, మేడం 4 స్మాల్ క్యాప్స్ ఉండాలి. హీఈస్ డైరెక్టింగ్ అస్ అనమాట. అంటే అంత అబ్సెసివ్గా ఉన్నారండి లైక్ ఇన్వెస్టింగ్ ఇన్ స్మాల్ క్యాప్స్. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ రిటర్న్స్ కూడా అలా ఉన్నాయి. లెట్ ఇట్ కమ్స్ టు లైక్ ఇప్పుడు మనకి BSE సెన్సెక్స్ ఓన్లీ 17% పెరిగితే లాస్ట్ 1 year తీసుకుంటే, ఈ స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ 40% అబౌవ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మిడ్ క్యాప్ 37%, 35% ఉంది. సో అందరూ కూడా ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ ఇంకా ఎక్కువగా స్మాల్ క్యాప్స్ మీద ఎక్కువగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనేది అనుకుంటున్నారండి. సో లెట్స్ టేక్ లైక్ సమ్ మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు నిపాన్ స్మాల్ క్యాప్స్ కానీ, ఎడెల్వైస్ స్మాల్ క్యాప్స్, కెనరా రొబెకో స్మాల్ క్యాప్, కొటెక్ స్మాల్ క్యాప్, యాక్సిస్ స్మాల్ క్యాప్, ఇవన్నీ 6 monthsలోనే ఆల్మోస్ట్ 20-30% రిటర్న్. సో ఎప్పుడైతే ఈ పోర్ట్ఫోలియోలో వాళ్ళ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఎక్కడైతే 13-14% ఇస్తున్నాయో, ఇవి 40%, 30% చూడగానే అరే ఇంకా ఎందుకు అందులో ఇన్వెస్ట్ చేయాలి? సో అంతా కూడా మనము స్మాల్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేస్తే మన పోర్ట్ఫోలియో, ఓవరాల్ పోర్ట్ఫోలియో చాలా వరకు రిటర్న్స్ వస్తాయి కదా. సో 2 yearsలోనే మనం డబుల్ చేయొచ్చు స్మాల్ క్యాప్స్లో. సో ఇది చాలా యుఫోరియా అనేది చాలా లాస్ట్ 6 months నుంచి అయితే ఇంకా ఎక్కువ అయిందండి. సో దట్స్ వాట్ మనకు రీసెంట్లీ ఈ ఫాల్ అనేది సెప్టెంబర్ 12th ఒక్కసారిగా ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక 4% అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒక 3% కరెక్ట్ అవ్వగానే అందరూ ఒక్కసారి లైక్ లెట్స్ ఏం జరుగుతుంది ఏంటి, ఇవే రిటర్న్స్ కంటిన్యూ అవుతాయా? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. డెఫినెట్లీ నాట్ అండి. ఎందుకంటే ఒకేసారి ఒక మనీ అనేది 2 yearsలోనే డబుల్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ యూ హ్యావ్ టు మోడరేట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. ఇంకా ఇలాంటి రిటర్న్సే, ఇంత హ్యూజ్ రిటర్న్సే వస్తాయి అని ఖచ్చితంగా చెప్పలేము. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు మోడరేట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. ఎవరెవరైతే స్మాల్ క్యాప్స్లో ఉన్నాయో ఈ రిటర్న్స్ అయితే కంటిన్యూ అవ్వండి. వేర్ ఇఫ్ దే ఆర్ గివింగ్ ఓన్లీ 6 monthsలోనే 30% ఎట్లా వస్తాయండి? దట్ మే నాట్ కంటిన్యూ. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా AMCs అసలు SIP కూడా ఆపేశారండి. ఇక మేము ఫ్రెష్ SIPs స్మాల్ క్యాప్స్లో తీసుకోము. తర్వాత లంసమ్ కూడా అలౌ చేయట్లేదు స్మాల్ క్యాప్స్లో. అంటే మేము ఆపేసామంటే దే హావ్ క్లోజ్డ్ ఇట్. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత యుఫోరియా ఉందంటే, ఆల్మోస్ట్ 40,000 crores ఓన్లీ స్మాల్ క్యాప్స్లోకి వెళ్తే ఓన్లీ 4,000 crores లార్జ్ క్యాప్లోకి వెళ్తుంది. అంత డిఫరెన్స్ వచ్చేటప్పటికి AMCసే ఇక మేము ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ మేము స్మాల్ క్యాప్స్లోని తీసుకోము అని ఆపేసాయండి. సో దట్ ఎక్స్టెంట్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దీస్ స్మాల్ క్యాప్స్. సో ఇప్పుడు మనకి సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు ఎందుకు పెరుగుతున్నాయి? ఫస్ట్ క్వశ్చన్. ఒకేసారి లిక్విడిటీ అండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కంప్లీట్లీ మనము వాటి పెర్ఫార్మెన్స్ బాగుందనో పెరగట్లేదండి. లిక్విడిటీ, మార్కెట్లో మనీ అనేది ఎక్కువగా ఓవర్ఫ్లో అవుతోంది ఈ స్టాక్స్లో, స్మాల్ క్యాప్స్లో. సో దానివల్ల పెరుగుతుందండి. కొంత సెలెక్టివ్ HNIs కూడా ఎక్కువగా ఈ స్మాల్ క్యాప్స్లోని ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో కంప్లీట్లీ ఇట్ ఈస్ డ్రైవింగ్ బై లిక్విడిటీ. మనీ ఫ్లో ఎక్కువ అవడం వల్ల పెరుగుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ ఫర్దర్. ఇవే కంటిన్యూ అవుతాయని అయితే మనం ఖచ్చితంగా చెప్పలేమండి. సో దే నీడ్ టు, ఎవరెవరి దగ్గర అయితే ఈ స్మాల్ క్యాప్స్ ఉన్నాయో, బుల్ రన్లో అండి, ఎస్పెషల్లీ బుల్ రన్లో మనకి మోడరేట్ రిటర్న్స్ వచ్చినా సరే లార్జ్ క్యాప్సే మంచివండి. ఎందుకంటే ఈ స్మాల్ క్యాప్స్ ఎక్కువగా కరెక్ట్ అయిపోతాయి. సో బుల్ రన్ లో ఎక్కువగా కరెక్ట్ అయిపోయేవి ఈ స్మాల్ క్యాప్స్. ఒకేసారి మనకి 30%, 20% కరెక్ట్ అయిపోతాయి. కానీ మన లార్జ్ క్యాప్స్ స్టెడీ రిటర్న్స్ ఇస్తాయి, స్టాండర్డ్ రిటర్న్స్ ఇస్తాయి అనమాట. సో ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలండి. వీఆర్ నాట్ ఎగెయిన్స్ట్ అబౌట్ స్మాల్ క్యాప్స్. కాకపోతే 1 స్కీమ్ 2 schemes
అంటే మిగతా వాటితో అంటే ఒక లార్జ్ క్యాప్ స్కీమ్, ఒక మిడ్, ఒక మల్టీ క్యాప్ ఇలా ఉండాలి కానీ బట్ అందరూ ఏంటంటే ఒక అవుట్ ఆఫ్ 4 SIPs ఉంటే 2 SIPs ఆల్మోస్ట్ ఈ స్మాల్ క్యాప్లోనే ఉంటున్నాయి. సో ఒక్కసారి జాగ్రత్తగా మీరు చూడండి, ఇది బుల్ రన్ మనకి స్టార్ట్ అయింది. సో ఈ టైంలో మీరు లార్జ్ క్యాప్స్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో మేబీ మోడరేట్ రిటర్న్స్ ఇచ్చినా సరే స్టడీగా ఉంటాయండి. సో దట్స్ ద రీజన్ ఒక్కసారి మనం చూసుకోవాలి. ఆ తర్వాత ఈ స్మాల్ క్యాప్స్ అనేవి ఇప్పుడు మన మార్కెట్ క్యాప్ మనం చూసుకున్నట్లయితే 250th కంపెనీ మనకి స్టార్ట్ అవుతుందండి. అంటే ఫస్ట్ 100 కంపెనీస్ని మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాము, 100 అండ్ తర్వాత 250th వరకు మిడ్ క్యాప్స్ అంటాము, ఆ తర్వాత 250th కంపెనీ నుంచి మనం స్మాల్ క్యాప్స్ అంటాం. సో స్మాల్ క్యాప్స్ అనేవి 27,000 crore నుంచి 8,500 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ ఉంటాయండి. చాలా మంది మేము చూసాము చిన్న కంపెనీస్ అంటే 100 crore ఉన్న కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాటి మార్కెట్ క్యాప్ జస్ట్ 60-80 crores ఉంటుంది. సో దే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. ఇలాంటి వాటిలో లిక్విడిటీ ప్రాబ్లం వచ్చిందంటే చాలా ఇష్యూస్ వస్తాయి. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దీస్ స్మాల్ క్యాప్స్ ఎట్ దిస్ లెవెల్. సో ఎస్పెషల్లీ రైల్వే స్టాక్స్ కానీ, ఫైబర్ కానీ, నెట్వర్కింగ్, హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్, లేకపోతే యాన్సిలరీ సంబంధించిన ఈ కంపెనీస్లో మీరు ఒకసారి చూసి మీరు పెట్టుకోవచ్చండి. ఎవరైతే డైరెక్ట్గా మా స్మాల్ క్యాప్ స్టాక్ కొనడం కన్నా ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనము ఈ స్మాల్ క్యాప్స్లోకి ఎంటర్ అయితే వాళ్ళు కొంచెం డైవర్సిఫికేషన్ చేయడమే కాకుండా సెలెక్షన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఫండ్ మేనేజర్ సెలెక్ట్ చేస్తారు కదా కొంచెం ఎక్స్పీరియన్స్తో వాళ్ళు. సో డైరెక్ట్గా మీరే ఒక స్మాల్ క్యాప్ ఎన్ని కొనగలరు అలా కాకుండా మనము ఇలా ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్ళొచ్చు. బట్ నాట్ మోర్ దెన్ 2-3 స్కీమ్స్ ఆఫ్ స్మాల్ క్యాప్స్ ఇన్ యువర్ ఓవరాల్ పోర్ట్ఫోలియో ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ మోడరేట్గా పెట్టుకోండి. ఇవే మీకు కంటిన్యూ అవుతాయని లేవండి. అంటే ముందుకి ఇంత రిటర్న్స్ అయితే రావు స్మాల్ క్యాప్స్ నుంచి. సో అయితే ఇప్పుడు అంటే మామూలుగా ఈ స్మాల్ క్యాప్స్ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, బట్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్కి డౌన్ అవుతుంటాయి కదా. అవును. అంటే మామూలుగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్మాల్ క్యాప్స్ అనగానే ఏదో ఒక చిన్న చూపు ఉంటుంది. సో అంటే ఈ ఆలోచన నుంచి మనం ఎలా బయటకు రావాలంటారు? సో ఒక్కసారి అండి, ఇప్పుడు ఎవరైతే స్మాల్ క్యాప్స్ లో పెడుతున్నారో డెఫినెట్లీగా లాంగ్ టర్మ్ వ్యూతో పెట్టండి. అంటే లాంగ్ టర్మ్ గోల్స్ కి అటాచ్ చేయండి. అంటే మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే మీరు ఆల్రెడీ 30 years 35 years ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చండి స్మాల్ క్యాప్స్ లో. బట్ ఓన్లీ నేను 3 years ఉంటాను, ఇప్పుడు బాగా స్మాల్ క్యాప్స్ పెరుగుతున్నాయి కదా, షార్ట్ టర్మ్ గోల్స్ కి అస్సలు మీరు ఈ ప్రిఫరబుల్ కాదండి. చాలా మంది ఏంటంటే ఈ యుఫోరియాలో ఇప్పుడే మనం తొందరగా మనీ చేసుకుందాము అని స్మాల్ క్యాప్స్ లోకి వస్తే అనవసరంగా, ఎందుకంటే అందులో లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుందండి. అంటే లైక్ మీరు ఎగ్జిట్ అవ్వడం అంటే ఎంట్రీ అవ్వడం ఈజీయే కానీ ఎగ్జిట్ అవ్వడం చాలా కష్టం. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే లాంగ్ టర్మ్ గోల్స్ మీకు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఈ స్మాల్ క్యాప్స్ని యూజ్ చేసుకోండి. బట్ షార్ట్ టర్మ్ గోల్స్కి అయితే మాత్రం కంప్లీట్లీ మీరు అంటే 3 years టైం ఫ్రేమ్ ఉన్నా 5 years బిలో టైం ఫ్రేమ్ ఉన్నా సరే ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ని కొంచెం అవాయిడ్ చేయడమే బెస్ట్ అండి. సో అయితే ఇప్పుడు మార్కెట్ బాగా బుల్ రన్లో ఉంది లాస్ట్ 3-4 months నుంచి. అండ్ కొత్తగా కూడా ట్రేడింగ్ అకౌంట్స్ మార్కెట్లో యాడ్ ఆన్ అవుతూనే ఉన్నాయి. మరి ఇటువంటి టైంలో రిటైల్ ఇన్వెస్టర్స్ ఎటువంటి డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అంటారు? అదేనండి, ఇప్పుడు మొత్తం ఈ బుల్ రన్ అంతా అంటే మనకి ఏంటంటే లిక్విడిటీ బాగా డ్రైవ్ చేస్తుందండి. చాలా మనీ స్టాక్స్ లోకి వస్తుంది. లైక్ ఎందుకంటే ఎప్పుడైతే మనకి మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ కనపడుతూ ఉంటాయో అందరూ వస్తారు, అందరూ వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, మనీ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఉన్నవే కొన్ని స్టాక్స్ ఉంటాయండి మనకి. సో దాంట్లోనే మనీ అంతా ఫ్లో అవుతూ ఉంటే ఓవర్ స్ట్రెచ్ అయిపోతూ ఉంటాయి, ఓవర్ వాల్యూడ్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో వాటి వాల్యూస్ కన్నా ఎక్కువగా అవి బబుల్ అంటారు. ఈ బబుల్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే మనీ ఫ్లో అనేది కంటిన్యూ అవుతూ ఉంది. అందుకనే నేను ఇంతకు ముందే చెప్పినట్టు కొన్ని ఏఎంసీస్ ఆపేశాయి, ఇంకా మేము ఇన్వెస్ట్ చేయలేము, ఆల్రెడీ 300% పెరిగిపోయాయి. ఇంకా మనీ పెట్టామనుకోండి అది ఇంకా డేంజర్. ఇప్పుడు నౌ ద బబుల్ హ్యాస్ క్రియేటెడ్, సో వీ హ్యావ్ స్టాపింగ్ SIPs ఇన్ ద స్మాల్ క్యాప్ ఫండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా ఆపేశారంటే మీరు అర్థం చేసుకోవాలి. So how you have to build your portfolio and how you need to be careful with the small cap fund. Thank you so much, Madhuri garu.